ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 27వ వచనము. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. Let the Lord be magnified, which hath pleasure in the prosperity of his servant. మన దేవుడు మన క్షేమమును చూచి ఆనందించువాడు. అదే నరమాతులైతే మన క్షేమము అభివృద్ధి చెందుతూ గొప్ప స్థితిలోనికి, ఉన్నత స్థితిలోనికి వస్తూ ఉంటే అది చూచి ఓర్చుకోలేరు. అసూయ, ద్వేషం, కుళ్ళు కలిగి ఉంటారు. వెనుక ఉండి ఉరులు ఒగ్గుతూ, గుంటలు త్రవ్వుతూ ఎప్పుడు నాశన స్థితిలోనికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు మన పక్షముగా ఉండి మనము పచ్చగా ఉండాలి అని, క్షేమముగాను అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతూ ఆరాటపడుతూ ఉంటాడు. ఆయనే నిన్ను నడిపించువాడు. నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ పాడు చేయడు, విడనాడడు. నిన్ను నలుగురిలో సిగ్గుపరచడు. నిన్ను చక్కని త్రోవలో, మంచి మార్గములో నడిపించువాడు. నీ క్షేమమును చూచి, నీ అభివృద్ధిని చూచి ఆనందించు దేవుడు ఉన్నాడు. తన బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, అభివృద్ధిపరచి విస్తరింపచేస్తాడు. వారి అభివృద్ధిని చూచి సంతోషించువాడు. వారి క్షేమమును చూచి ఆనందించువాడు. తన సేవకుల యొక్క సమస్తాన్ని అభివృద్ధి చేస్తాడు. వారికి క్షేమాన్ని కలుగ చేస్తాడు. అలాగే దేవుడు నీ విషయంలో కూడా క్షేమాన్ని కలుగ చేయువాడు. నీవు దేవుని దగ్గరకు రా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఘనపరచబడాలి అంటే మన క్షేమమును చూచి అందరూ మన దేవుని గొప్పతనాన్ని ఎరుగున్నట్లు దేవుడే మనకు క్షేమాభివృద్ధిని కలుగ చేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, అవును ప్రభా, మీ సేవకులము, మీ బిడ్డలము అయిన మమ్మల్ని తండ్రి, మా క్షేమాన్ని చూచిన ఆయన ఆనందించు వాడవగా ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని కూడా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, ఎవరికైతే నాయన ఏ అవసరతలు ఉన్నాయో నాయన అన్నిటినీ తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.